Hi viewers, welcome to Markets at 12 noon. Details loki velladite last half an hour back ippiki chusukunnadite markets complete flat ways lo move chustunnamo. Nifty around 4 points negative ga 10827 వద్ద ట్రేడ్ అవుతోందిగా సెన్సెక్స్ అరౌండ్ 7 పాయింట్స్ పాజిటివ్ గా 36117 వద్ద ట్రేడ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ గనుక చూస్తే ప్రస్తుతం 32 పాయింట్స్ నెగటివ్ గా 27221 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో గనుక చూసుకున్నట్లయితే రిలయన్స్ 1.5%, ఐటీసీ 1%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 0.82%, టీసీఎస్ 0.78% అండ్ ఏషియన్ పెయింట్స్ 0.67% వరకు పాజిటివ్ వేస్ లో మోడల్ చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో చూసుకున్నట్లయితే భారతీ ఇన్ఫోటెల్ 3.5%, టాటా మోటార్స్ 2.80% అండ్ యూపీఎల్ 2.21%, ఎస్ బ్యాంక్ 2% అండ్ భారతీ ఎయిర్టెల్ 1.68% వరకు నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం గమనిస్తాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం సెల్లింగ్ ప్రెషర్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ హయ్యర్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే 611 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1010 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక డేస్ లోస్ వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో కనుక చూసుకున్నట్టయితే దీపక్ ఫర్టిలైజర్స్ అరౌండ్ 5.5%, ఎక్సైడ్ 2% అండ్ జిఎస్ఎఫ్సి 1% వరకు డౌన్ సైడ్ వేస్ లో మోడల్ చూస్తున్నాము. హైస్ నుండి కూడా స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా ఏవైతే స్టాక్స్ కొంత పాజిటివ్ ధోరణిలో ట్రేడ్ అయ్యాయో అలాంటి స్టాక్స్ లో కూడా కరెక్షన్ అనేది కనిపిస్తోంది. అండ్ ఓవరాల్ గా కొంత రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు కొంత ఉజ్జీవన్ కనుక చూసుకున్నట్లయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత ఇందులో ఒక 6% వరకు అప్ సైడ్ మూవ్ అనేది చూస్తున్నాము. అండ్ పిడిలైట్ నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన పిడిలైట్ చూస్తే రిజల్ట్స్ వీక్గా పోస్ట్ చేసిన కారణం చేత ఇది డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ వస్తోంది. అండ్ భారతీ ఇన్ఫోటెల్ లాంటి స్టాక్స్ కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా కొంత లోస్ వైపే ఎక్కువగా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే సీజీ కన్స్యూమర్ 3.5%, GE India 3.5%, Piramal Enterprises 2.38% and Endurance Technologies 2% and ABB India ఒక 2% వరకు డౌన్ సైడ్ లో మూవ్ అవుతోంది. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసినట్టయితే కేపీఐటీ టెక్నాలజీస్ 39%, తిరుమలై కెమికల్స్ 20%, ఐజీ పెట్రోకెమికల్స్ 7.5%, దీపక్ ఫర్టిలైజర్స్ 6.84% అండ్ హెచ్ఈజీ 6.5% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మెన్సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు, మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్తే కంప్లీట్గా ఈరోజు డేని మార్కెట్స్ ఫ్లాట్గా స్టార్ట్ చేయడం మనం చూసాము. 6 days కన్సాలిడేషన్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ నిన్న కొంత సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి క్లోజింగ్ కనుక చూసుకున్నట్టయితే బాగా వీక్గా క్లోజ్ అవ్వడం మనం చూసాము. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే డేని ఫ్లాట్గా స్టార్ట్ చేసినప్పటికీ ఆ లెవెల్స్ని కూడా నిలబెట్టుకోలేకుండా ఎగైన్ మార్కెట్స్లో కరెక్షన్ అనేది మనం చూసాము. ఒక రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోతుంది అనుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్కెట్స్ అబ్సల్యూట్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో మీరు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? అంటే ఈరోజు డే అంతా కూడా ఫ్లాట్గా మనకి ఉంది. ఫ్లాట్గానే కన్సాలేషన్లో అనేది మార్కెట్స్ ఉండడం చూసాము. అంటే ఈరోజు ఓపెనింగ్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే అక్కడి నుంచి కూడా రిలయన్స్ అంటే చాలా స్ట్రాంగ్గా లో నుంచి పెరిగింది. అంటే ఈరోజు లోగా చూసుకుంటే ఫ్యూచర్స్లో 1223, హై 1254 అనమాట. అంటే ఒక 30 రూపీస్ దాకా రిలయన్స్ పెరగడం చూసాము. నిఫ్టీ హైగా చూసుకుంటే 10,873, అదేవిధంగా లోగా చూసుకుంటే 10,813, ఒక 40 పాయింట్స్ రేంజ్లో ఫ్యూచర్స్కి మన లోకి హైకి ఉంది ఫ్యూచర్స్లో. ఇక నిఫ్టీలో అంటే నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో కానీ గమనిస్తే మనకి ఈరోజు రిలయన్స్ ఒకటి బాగా చాలా స్ట్రాంగ్గా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. తర్వాత ఐటీసీ నిన్న బాగా మనకి సెల్లింగ్లో ఉన్న ఐటీసీ ఈరోజు కొంచెం అంటే పెద్దగా పెరిగింది లేదు. తర్వాత ఇప్పుడే టీసీఎస్ ఒకటి కొంచెం మనకి హై వైపు, డాక్టర్ రెడ్డిస్ కానీ చూసుకుంటే ఇది రోజు కొంచెం పెరుగుతూ, అంటే రోజుకు ఒక 10 రూపీస్ 30 రూపీస్ పెరుగుతూ ఆ విధమైన
కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా వీక్ అయిన కొంచెం ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో ఈరోజు కొంచెం ఐషర్ మోటార్స్లో కొంత లో నుంచి రికవరీ, మారుతిలో కూడా లో నుంచి రికవరీ అనేది చూస్తున్నాము. మరోవైపు బాగా వీక్ అయిన స్టాక్స్లో ఇన్ఫ్రాటెల్ ఒకటి బాగా వీక్ అయింది. అదేవిధంగా టాటా మోటార్స్ ఒకటి కూడా ఈరోజు టాప్ లూజర్స్లో మనకి ఉన్నాయి. తర్వాత భారతీ ఎయిర్టెల్ కూడా ఈరోజు కొంతమేర వీక్గా ఉంది. అయితే మార్కెట్ బ్రెడ్ మాత్రం ఎక్కువగా నెగిటివ్గానే ఉందని చెప్పొచ్చు. దగ్గర 900 స్టాక్స్ దాకా డిక్లైన్స్ ఉన్నాయి. అయితే నిన్నగాని చూస్తే మనకి ఇన్ని రోజులు మార్కెట్ ఒకే రేంజ్లో ఉంది. నిన్న కొంచెం బ్రేక్ డౌన్ వచ్చింది. అయితే మార్కెట్స్ ఇక్కడ నుంచి మరింత పడతాయంటే ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో చాలా కంపెనీ రిజల్ట్ ఉన్నాయి. తర్వాత మనకి ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఈసారి F&Oలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి 31న మనకి F&O క్లోజింగ్ ఉందన్నమాట. పక్క రోజు 31st అంటే ఫిబ్రవరి 1 మనకి బడ్జెట్ ఉంది. సో అప్పటి వరకు చాలా యాక్టివిటీ అనేది మార్కెట్లో చోటు చేసుకోవచ్చు. అంటే జస్ట్ మనకి ఈ వారము నెక్స్ట్ వీక్ చాలా యాక్టివిటీ అనేది ఉండొచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎగ్జాక్ట్ డైరెక్షన్ చెప్పలేము. ఈవెన్ టెక్నికల్గా వీక్ ఉన్నా కూడా ఇంకా నేను అనుకోవడం 10,800 పైన నిఫ్టీ కానీ సస్టైన్ అయినంత కాలం మార్కెట్స్లో పెద్ద డౌన్ ట్రెండ్ అనేది ఉండకపోవచ్చు. 10,800 బ్రేక్ అయ్యి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఇంటెన్సిఫై అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. ఒకవేళ 10,800 దగ్గరే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే లాంగ్స్ ఉన్నారో వాళ్ళు 10,800 దగ్గర స్టాప్ లాస్లు పెట్టుకోండి. అయితే అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంది మార్కెట్లో. ఎగ్జాక్ట్గా అంటే మనం లాస్ట్ కొన్ని రోజులుగా అనుకుంటున్నాం స్టాక్ స్పెసిఫిక్ అని. సేమ్ ఎగ్జాక్ట్గా అదేవిధంగా మార్కెట్స్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ఎక్కువగా కొనసాగుతున్నాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్. హలో. నమస్తే, చెప్పండి. 594లో ఫ్యూచర్ కొన్నారా? 594. ఓకేనండి, నిన్న కూడా చెప్పడం జరిగిందండి ఈ స్టాకు వీక్గా ఉందని మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ స్టాకు వీక్గానే ఉందండి. 580 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా స్టాక్ అయితే వీక్ ఉంది. మీరు మార్కెట్ కన్సాలేషన్లో ఉంది కాబట్టి చూడండి, ఏదైనా స్పైక్ వస్తే ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కానీ. తర్వాత రిజల్ట్ మీరు ఒకసారి చూసుకోండి, ఎప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారో చూసుకోండి. రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ అయితే రావచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి. మీరు లాస్ట్లో ఉన్నా కూడా హోల్డ్ చేయమంటాను. నిఫ్టీ ఇంతకుముందు నేను అన్నట్టుగా ఇప్పుడున్న లెవెల్ బ్రేక్ కాకపోతే 10,800 బ్రేక్ కాకపోతే స్టాక్స్లో కూడా పెద్ద సెల్లింగ్ అనేది ఉండకపోవచ్చు. అంటే మెక్డవెల్ మాత్రం వీక్ ఉందండి. బట్ రిజల్ట్ ఎప్పుడో కూడా ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదండి. రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. ఒక ర్యాలీ అయితే రావచ్చు, ఒక చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. 580 సస్టైండ్ అయితే 580 పైన సస్టైండ్ అయితే ఈ స్టాక్లో కొంచెం ర్యాలీ వచ్చి మీ రేట్ దాకా రావడానికి అవకాశం ఉంది. క్లోజర్గా 604 దాకా రావచ్చు అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి శ్రీకాంత్. హలో. హలో. యా శ్రీకాంత్, చెప్పండి. హలో శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ప్రైస్లో జనవరి ఫ్యూచర్ షార్ట్ చేసుకోవచ్చు అండి రిలయన్స్. ఓకే, అంటే రిలయన్స్ బాగా పెరిగిన దృష్ట్యా మీరు అడుగుతున్నారండి. నేను అనుకోవడము జనవరి ఫ్యూచరు వెళ్ళడం కన్నా ఫిబ్రవరి ఫ్యూచర్లో మీరు సెల్లింగ్ వెళ్ళండి. అయితే ఇక్కడే కాదండి, యాక్చువల్గా డౌన్ ట్రెండ్ అనేది దీంట్లో స్టార్ట్ కాలేదు. బాగా రీసెంట్గా బాగా పెరిగి కొంచెం ఓవర్ బాట్లో ఉంది టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే. ఇంకా F&O డేటా కానీ చూసుకుంటే ఇందులో షార్ట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి కూడా ఎప్పుడు డౌన్ సైడ్ వచ్చినప్పుడల్లా కూడా షార్ట్స్ కవర్ అవుతూ ఉన్నాయి. ఇంకొంచెం యాక్చువల్గా 1240 దగ్గర ఆగిపోవాలి. అంటే ట్రెండ్ అనేది కొంచెం ఆగి కొంచెం రివర్స్ అయ్యింది నిన్న. మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. కాబట్టి పెద్దగా ఈ నెలలో జనవరి సిరీస్లో ఇది పెద్దగా పడకపోవచ్చు. నేను ఆ జనవరి సిరీస్కి దీన్ని ఎవరి డిప్లో బయింగ్ అని చెప్తూనే ఉన్నానండి లాస్ట్ ఒక 10 డేస్ కానీ మీరు గమనిస్తే. కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 1220 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకుంటారంటే షార్ట్ చేయొచ్చండి. ఒక రోజు పడవచ్చు, 1-2 రోజులు చిన్న డిప్ రావచ్చు.
క్లోజర్గా 1260 దగ్గర నెక్స్ట్ 1240 దాటింది కాబట్టి ఈరోజు హైగా చూసుకుంటే 1254 అంటే క్లోజర్గా 1260 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఒక డిప్ వస్తుంది, ఒక 15-20 రూపీస్ డిప్ వస్తే తీసేయడానికి అయితే మీరు సెల్ చేసుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ మంత్లో మాత్రం కొంచెం మీ స్టాక్ పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మేము టిఎస్పి హెచ్జిటి అబ్జర్వర్ అంటే యాక్చువల్ 9కి బిలోనే మేము సెంటర్కి అటెండ్ అయ్యామండి. కానీ మాకు ఎగ్జామ్ వాళ్ళకి అలౌ చేయలేదు. మేము అందరూ ఒక 35 మంది గడ్డ శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీస్లో ఉన్నామండి. హలో. ఓకే, ఇది రాంగ్ కాల్ ఉన్నట్టుంది. అండ్ శశి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా కొంత ఫ్లాట్ టు స్లైట్ కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అయిన రియాలిటీ స్టాక్స్లో ఈరోజు చాలా మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. లైక్ ఓబరాయ్ రియాలిటీ కావచ్చు, అట్ ద సేమ్ టైం గోడ్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్, హెచ్డిఐఎల్, అలాగే ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక 1 to 4% మధ్య అప్ సైడ్ మూవ్ అనేది ఇందులో రావడం మనం చూస్తున్నాము. ఒక ర్యాలీ అనేది కనిపిస్తోంది రియాలిటీ స్టాక్స్లో. సో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా? ఓవరాల్గా రియాలిటీ స్టాక్స్పై మీ వ్యూ ఏంటంటారు? రియాలిటీ స్టాక్స్ కొంచెం కన్సాలేషన్లోనే ఉన్నాయండి. పర్లేదు అన్నట్టు ట్రెండ్ ఉంది. బట్ ఇప్పుడు డిఎల్ఎఫ్ కానీ చూసుకుంటే ఈరోజు పొద్దున బాగానే పెరిగిందండి. బట్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే వీక్గా మళ్ళీ 180 బిలోకి వచ్చేసింది. అంటే రియాలిటీలో మాత్రం సస్టైన్డ్ ర్యాలీ అనేది మనకి ఎక్కువగా గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఉందండి. మిగతా స్టాక్స్ అన్నీ కూడా, మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా రియాలిటీ స్టాక్స్ మాత్రం ఒక రేంజ్లోనే ఉంటాయి. పర్టికులర్గా ట్రేడింగ్ పరంగా డిఎల్ఎఫ్ కానీ చూసుకుంటే 178, 176 ఆ లెవెల్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ కానంత కాలం పర్లేదండి. అది బ్రేక్ అయితే మాత్రం బాగా వీక్ అయ్యే అవకాశాలు, బిలో 172 కూడా రావచ్చండి. ప్రస్తుతానికైతే 176 to 178 ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే దీన్ని బై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 180 ప్లస్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. 182 పైన సస్టైన్ అయితే 192 దాకా ఈ స్టాక్ వెళ్ళవచ్చు. ఓకే అండి, ఇక ఉజ్జీవన్ విషయానికి వచ్చినట్టయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో మంచి ర్యాలీ చూస్తున్నాము. ఒక 6 to 7% వరకు అప్ సైడ్లో ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో ఈ లెవెల్ నుంచి ఇది ఇంకా మరింత అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? అంటే ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ఓవరాల్గా ఈ స్టాక్ కానీ చూసుకుంటే ఒక లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్లో ఈ స్టాకు అనేది మనకి ఉందండి. అయితే రీసెంట్గా ఇది కొంచెం అప్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికి నేను అనుకోవడము ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. దానికి తగ్గట్టుగా, దానికి తోడుగా రిజల్ట్ కూడా బాగున్న కారణంగా ఈ స్టాక్లో ప్రస్తుతం షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా దీన్ని స్లోగా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తానండి. ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ కొనసాగి 320 నుంచి 332 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ మనకి మార్కెట్స్ సపోర్ట్ చేయాలండి. ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగాలంటే మార్కెట్ సపోర్ట్ చేయాలి. అయితే ఇంతకుముందు బాగా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ ఉండేదండి. అది పోయి ఆ డౌన్ ట్రెండ్ అయితే ఆగింది. ప్రస్తుతంగా చూసుకుంటే ఇది 180 లెవెల్స్ నుంచి మంచి ర్యాలీ వచ్చిందండి. అది కూడా గమనించాలి. బాగా 100 రూపీస్ దాకా రీసెంట్గా పెరిగింది. ప్రస్తుతం మనకి దీనికి రెసిస్టెన్స్ కానీ చూసుకుంటే అరౌండ్ 300 పైన మనకి రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ 300 దాటిందంటే మాత్రం నేను కూడా 330 నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా 340 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. మదన గోపాల్. హలో. నమస్తే అండి, అడగండి. జిందాల్ స్టీల్ 163లో బయింగ్లో ఉన్నారు. సెల్ చేశారు. ఓకే, జిందాల్ స్టీల్ అండ్ పవరా? హలో, ఏ స్టాక్? జిందాల్ స్టీల్ అండ్ పవరా? అవును సార్, 163లో 10 లాట్లు సెల్ చేశారు సార్. 153లో మీరు 10 లాట్లు సెల్ చేసి అన్నారండి. ఇప్పుడు మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. స్టాక్ అయితే బాగా వీక్గా ఉంది అని అనుకోవడం. 140 to 144 బిలో ఉంటే వీక్గానే ఉండొచ్చు అండి. వీక్గానే ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు రిజల్ట్ కూడా చూసుకోవాలండి. రిజల్ట్ ఎప్పుడంటే నాకు తెలీదు.
రిజల్ట్కి ముందు కొంచెం, ఎందుకంటే రీసెంట్గా ఇది 160 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి. 158 లెవెల్స్ నుంచి కూడా బాగా పడిన స్టాకు. ఓవరాల్గా మెటల్స్ వీక్గానే ఉన్నాయని మనం గతంలో చాలాసార్లు అనుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే మీ పొజిషన్స్ని మీరు హోల్డ్ చేయండి. అయితే నిఫ్టీకి 10,800 బ్రేక్ కాటలేదు, అది కూడా గమనించాలి. మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. 13 రూపీస్ అంటే మంచి ప్రాఫిటేనండి ఫ్యూచర్స్లో, అది కూడా 10 లాట్లు అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమాత్రం డిప్ వచ్చినా కూడా మీరు దీన్ని క్లోజ్ చేసేసుకోమని చెప్తారండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా టాటా మోటార్స్ కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ ప్రస్తుతం మీరు ఇందాక అన్నట్టుగా వీక్గా ట్రేడ్ అవుతూ డేస్ లోస్ వద్ద ఇది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓవరాల్గా ఆటో స్పేస్ స్టాక్స్ అన్నింటిలో కనుక చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ కొంత డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఎక్సెప్ట్ M&M అండ్ టాటా మోటార్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అన్నీ కూడా కొంత బెటర్గా మూవ్ అవడం చూస్తున్నాము. టాటా మోటార్స్ చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 2.5% పైగానే డౌన్ సైడ్లో మూవ్ అవుతూ వస్తుంది. సో కొంతవరకు ఈ కరెక్షన్స్లో ఫ్యూచర్స్లో పిక్ చేసుకోవచ్చు అంటారా ఈ స్టాక్ని? ఫ్యూచర్లో టాటా మోటార్స్ అంతా నేనేమి సపోర్ట్ చేయను. మామూలుగా ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అయితే మీరు టాటా మోటార్స్ వెళ్ళవచ్చండి. ఫ్యూచర్స్లో కొనాలి అంటే మాత్రం ఇదంతా అంటే ఓవరాల్గా ఆటోమొబైల్స్ సెక్టార్లో ఇది కొంచెం రీసెంట్గా లోస్ నుంచి పెరిగిందండి. మిగతా స్టాక్స్ పడుతున్న టైంలో ఇది కొంచెం అంటే పెరిగిందంటే బాగా పెరిగింది, పెద్దగా ఏం లేదు. ఇది కానీ చూసుకుంటే 160 ఆ లెవెల్స్ నుంచి కూడా 168 లెవెల్స్ నుంచి పెరిగింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీన్ని ఇప్పుడు 176 ప్రస్తుతానికి ఉంది, బై చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక 184, 185కి వస్తే మళ్ళీ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అంటే ఒక 10 to 12 రూపీస్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ లెవెల్లో 172 ఆ లెవెల్లో కొంచెం దీనికి సపోర్ట్స్ అనేది ఉన్నాయి. పెద్దగా పడకపోవచ్చు, అదొకటి ఇందులో కొంచెం పాజిటివ్ అంశము. కాబట్టి బయింగ్ అయితే వెళ్ళవచ్చండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. రామ్ గోపాల్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సారీ, HEG ఇంకా అండి? ఓకే, ఒకటి HEG అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇప్పుడు ఈ లెవెల్లో అంటే లెవెల్ అని కాదు, ప్రస్తుతానికి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అవుతున్నాయి. HEG కూడా అందులో భాగంగా వీక్నెస్ అనేది చూస్తున్నాం. ఈరోజు కూడా చూసుకుంటే 6% ఈ స్టాక్లో డౌన్ ట్రెండ్ అనేది ఉంది. కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. బాగా పడింది కదా, హై నుంచి బాగా పడ్డాయి, లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా పెరిగాయి అనే ఉద్దేశంతో కొనకండి. ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతుంది HEG విషయానికి వస్తే. ఫండమెంటల్స్ ఓకే అండి. రిజల్ట్ ఈ మధ్య మంచి రిజల్ట్ పోస్ట్ చేశారు. ఇవన్నీ కూడా దానికి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఇవన్నీ కూడా మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ అండి. ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా. ఇక ఎన్ఆర్ అగర్వాల్ విషయానికి వస్తే మాత్రం ఇది ఫండమెంటల్స్ పరంగా ఎన్ఆర్ అగర్వాల్ మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా 52 వీక్ లోస్కి టచ్ అవుతున్న స్టాక్స్ అండి, అది గమనించాలి. ఎన్ఆర్ అగర్వాల్ విషయానికి వస్తే ఫండమెంటల్లీ ఈ కౌంటరు మంచి కౌంటరే, లాంగ్ టర్మ్కి దీన్ని కొనుక్కోవచ్చు అండి. అయితే నేను కూడా కొంచెం ఆగండి, ఈరోజే 52 వీక్లోకి టచ్ అయ్యింది. 320 బ్రేక్ అయితే నేను కూడా ఈవెన్ 300 బిలో కూడా వచ్చేసి 280 లెవెల్స్ కూడా రావచ్చు ఓవర్ పీరియడ్లో. షార్ట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎన్ఆర్ అగర్వాల్ని మీరు కొనుక్కోమని చెప్తాను. లాంగ్ టర్మ్కి ఒక 1.5 year కోసం అయితే ఎన్ఆర్ అగర్వాల్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సతీష్. హలో, నమస్తే అండి. యా చెప్పండి సతీష్. మేడం, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీకి 27,300 కాల్స్ ఏమన్నా కొనుక్కోవచ్చా? ఓకే, 27.5 అండి? 27,300 మేడం. 300 కాల్ తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకోవచ్చా? ఈరోజు ఎక్స్పైరీ. ఓకే, ఈరోజు ఈరోజు అండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే అంటే బాగా పెరిగిపోతుందని అయితే చెప్పలేను. చాలా వరకు మా 27,300 కాల్ గురించి అడిగినట్టున్నారు. 25 రూపీస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. ఇష్టం, మీరు ధైర్యం చేయగలిగితే తీసుకోండి. బట్ నేనైతే అంత పెరిగిపోయి మీకు బాగా లాభాలు వస్తాయితే అనుకోను. ఎక్కువగా కన్సాలేషన్లో మార్కెట్ ఉందండి. కన్సాలేషన్లో ఉన్నప్పుడు పెద్దగా మూవ్స్ అనేది ఉండకపోవచ్చు, ఎదర్ సైడ్ ఉండకపోవచ్చు.
బట్ మీరు ధైర్యం చేస్తే తీసుకోండి. లాస్ట్ డే ఎటైనా మూవ్ కావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఒక శశి గారు ఇక ఫైనలీ కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్గా అబ్జర్వ్ చేసినట్టయితే కొంత వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్న పిఎస్యూ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే ఈరోజు కొంత పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్యూ బ్యాంక్స్ ఈరోజు కొంత పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ఈ పాజిటివిటీ అనేది కొంత కంటిన్యూ అవ్వచ్చు అంటారా? ఓవరాల్గా అసలు బ్యాంక్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు కూడా కొంత మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. హైస్ నుండి కూడా ఫ్యూ స్పెసిఫైడ్ బ్యాంకింగ్ స్టాక్స్లో కరెక్షన్ అనేది వస్తూ ఉంది. సో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? బ్యాంక్స్ మీరు అన్నట్టుగా ఈరోజు కొంచెం పిఎస్యూ బ్యాంక్స్లో కొంత బయింగ్ అనేది ఉంది. అంటే పెద్దగా పెరిగిన స్టాక్స్ పెద్దగా లేవు, ఊరికే జస్ట్ ఒక ఫ్లాట్గా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు కొంచెం రీసెంట్గా బాగా పెరిగిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం సెల్లింగ్ ఉంది. తర్వాత ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయనుందండి. ఓవరాల్గా బ్యాంక్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయండి. పెద్ద బ్యాంక్స్లో మనకి బాగా పెరిగిన స్టాక్ అంటూ లేదు, బాగా పడిన స్టాక్ అంటూ కూడా పెద్దగా ఏది లేదు. ఒక బ్యాంకింగ్లో వెళ్ళాలనుకుంటే కొటక్ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, కొటక్ని డిప్స్లో కొనుక్కోమని చెప్తాను. ఈ సిరీస్కి ఓన్లీ మనకి జనవరి సిరీస్కి మాత్రం డిప్స్లో కొనుక్కోమని చెప్తాను. థ్యాంక్ యూ శశి గారు. యూఎస్ ప్రెజెంట్ మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 7 పాయింట్స్ పాజిటివ్గా 10,838 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 49 పాయింట్స్ పాజిటివ్గా 36,155 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే అరౌండ్ 28 పాయింట్స్ నెగిటివ్గా 27,222 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 1. స్టే విత్ us.